హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో సంక్రాంతి పండుగకి ఎవరైనా ఈజీగా చేసుకునే ఒక 4 రకాల రెసిపీస్ చేసి చూపించానండి. మొదటిగా అరిసెలు, అలాగే రెండవ రెసిపీ వచ్చేసి కజ్జికాయలు. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరినాయో. ఒక పావు కేజీ పిండితో చేశానండి. అలాగే ఇవి వచ్చేసి సన్నకారపూస. స్వీట్ షాప్లో కొన్న వాటికంటే కూడా డబల్ టేస్ట్ తోటి ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చివరిగా పెసరపప్పుతోటి చెక్కలు. ఈ 4 రెసిపీస్ ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఇందులో మొదటిగా అయితే మనము అరిసెల ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఫస్ట్ టైం చేస్తున్నా సరే మీకు రెసిపీ పాడవకుండా ఉండాలంటే ఇక్కడ నేను చూపించబోయే ఈ కొలతలతో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి. అలాగే ఈ వీడియోలో నేను ఎలాంటి బెల్లం వాడాలి, పాకాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా క్లియర్గా చూపించాను. రెసిపీని అయితే ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరుగా కుదిరినాయో అలాగే నేను మీకు ఒక అరిసెని విరిపి కూడా చూపిస్తాను చూడండి. మీకు అన్ని అరిసెలు కూడా చక్కగా పొంగుతూ వస్తాయి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. దీనికోసమైతే మనం ఫస్ట్ ముందుగా బియ్యంని నానబెట్టేసుకోవాలి. అలాగే మనం తీసుకునే బియ్యము రేషన్ బియ్యం అండి. లావు బియ్యం ఉంటాయి కదా, ఆ రేషన్ బియ్యం అయితే మనకి అరిసెలు పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఇక్కడ నేను 1 కేజీ బియ్యంతో చేయాలనుకుంటున్నాను. సో ఒక పావు కేజీ బియ్యం అయితే ఎక్కువే తీసుకోవాలండి. ఎప్పుడైనా కూడా మనకి తడిపిండి అనేది పాకం పట్టే టైంలో ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది. సో కొంచెం ఎక్కువే పిండి అయ్యే విధంగా చూసుకోండి. మీరు ఒక 2 కేజీల పిండితో చేయాలనుకుంటే కనుక మరొక 1/2 కేజీ బియ్యం అలాగా ఎక్కువ నానబెట్టేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి అయితే ఒక 5 గ్లాసులు అంటే 1.25 కేజీ వరకు ఈ రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసేసుకొని నీట్గా ఒక 2-3 సార్లు బాగా ఆ స్మెల్ అంతా పోయేంత వరకు నీట్గా క్లీన్ చేసేసుకొని తగినంత నీళ్లు వేసుకొని 24 గంటలు అంటే ఒక రోజంతా కూడా కంపల్సరీగా బియ్యం అనేవి నానాలండి. అలాగే మధ్యలో అంటే మనం ఒక 24 గంటల పాటు అలాగ పక్కన పెట్టేయకుండా మధ్య మధ్యలో నీళ్ళను మార్చుకుంటూ నీట్గా బియ్యాన్ని అయితే క్లీన్ చేసుకుని ఫ్రెష్ వాటర్ వేసుకుంటూ ఉండండి. మనకి అలానే పెట్టేసామంటే కొంచెం స్మెల్ వస్తాయి బియ్యము. సో మధ్యలో 2-3 సార్లు నీళ్ళను మార్చుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకోండి. ఇక్కడ ఒక 24 అవర్స్ బాగా నానిన తర్వాత మరలా ఒకసారి లాస్ట్లో కడిగేసేసుకొని బియ్యం మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ రంధ్రాలు ఉన్న గిన్నెలు ఉంటాయి కదండి, వడగిన్నె, ఆ గిన్నెలోకి వేసేసుకొని కింద కూడా ఒక అడుగున ఒక ప్లేట్ పెట్టేసుకోండి. ఎక్సెస్ వాటర్ అంతా కూడా చక్కగా ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు అయితే ఈ వడగిన్నెని ఇలాగ సైడ్కి పెట్టేసేయండి. చూడండి మనకి నీళ్ళు అనేవి ఎన్ని వచ్చేసినాయో. ఇప్పుడు ఇలాగ వడేసుకున్న ఈ బియ్యాన్ని ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అయితే నీడలోనే ఈ విధంగా వదిలేసేయండి. ఫ్యాన్ గాలి కూడా అవసరం లేదండి, జస్ట్ నీడలోనే పెట్టేసుకోండి. కొంచెం ఆ తడి అనేది పోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ తడి బియ్యంని మీరు మిల్లుకు పట్టించుకున్నా సరే లేదంటే మిక్సీలోనే వేసుకోవచ్చు. నేనైతే పిండిని అనేది మిల్లుకు పట్టించేసానండి. ఈ విధంగా పిండి మనకి తయారైన ఈ తడిపిండిని కంపల్సరీగా జల్లించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని జల్లెడలోకి వేసేసుకొని నిదానంగా జల్లించేసుకోండి. ఇలా జల్లించుకునే ప్రాసెస్లో మీకు లాస్ట్లో కొంచెం పిండి అనేది మిగులుతుందండి, రవ్వగా మనకి కొంచెం నూకుగా ఉంటుంది. సో ఈ పిండిని అయితే పడేయాల్సిన పని లేదండి. ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇదే విధంగా మిగతా తడిపిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా జల్లించేసుకోవాలి. జల్లించుకునే ప్రాసెస్ అయితే అస్సలు స్కిప్ చేయకూడదండి. మనకి పిండి అనేది చాలా మెత్తగా ఉండాలి అరిసెలకి. ఇలాగ జల్లించేసుకున్నాం కదా, ఈ విధంగా లాస్ట్లో కొంచెం పిండి అనేది మిగిలిపోయింది కదండి రవ్వగా. ఈ పిండిని మనము దోశల పిండిలో కలుపుకొని వాడుకోవచ్చండి. ఇప్పుడు జల్లించుకున్న పిండి మనకి డ్రై అవ్వకుండా ఉండటానికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ పిండిని ఒత్తి పెట్టేసి ఉంచుకోవాలి. ఇలాగ నొక్కి పెట్టి ఉంచండి. పైన కూడా ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా, నేనైతే ఇక్కడ ప్లేట్ని బోర్లించేసాను. పిండి ఆరిపోకూడదండి ఎప్పుడు కూడా. అలాగే మనం పిండి పట్టించుకుంటాం కదా, వెంటనే చేసేసుకోవాలి. పిండి అలాగా ఉంటే కనుక డ్రై అయిపోతుంది. ఇమీడియట్గా పాకం పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ దిమ్మె బెల్లాన్ని అయితే మనకి పాకానికి బాగుంటుందండి అరిసెలకి. మనం తీసుకున్న కేజీ బియ్యంకి 3/4 కేజీ అంటే 750 గ్రామ్స్ వరకు బెల్లం పడుతుంది. బెల్లాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని 1 టీ గ్లాస్ నీళ్ళు వేసుకోండి. అలాగే మనం తీసుకుని ఆ గిన్నె ఉంది కదండి, పాకం పట్టే గిన్నె కూడా కొంచెం మందంగా ఉండే విధంగా చూసుకోండి. ఇలాగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక్కసారి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం నీళ్ళని వడగట్టుకోండి. ఇలాగా ఫిల్టర్ చేసుకుంటే చక్కగా మనకి
ఆ బెల్లంలో ఉన్న డస్ట్ ఇసుక అనేది ఫిల్టర్ అయిపోతుందండి. అలాగే ఈ పాకం పెట్టుకోవడానికి వాడుకున్నాం కదా, ఈ గిన్నెను కూడా ఒక్కసారి నీళ్ళతోటి బాగా క్లీన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫిల్టర్ చేసుకున్న ఆ బెల్లం పాకాన్ని మరలా గిన్నెలోకి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లం మనకి పాకం వచ్చే విధంగా ఉడికించుకోవాలండి. ఈ పాకం వచ్చేలోపు పక్కన మరొక స్టవ్ మీద ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని చిన్న ప్యాన్లోకి అందులోకి ఒక 4 స్పూన్ల వరకు అయితే నువ్వులు వేసుకోండి. జస్ట్ మనకి నువ్వులు ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసేయండి. ఇలాగ బెల్లం మనకి పాకానికి రెడీ అవుతూ ఉంటుందండి. నేను ఒక్కసారి పాకాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మధ్య మధ్యలో ఈ విధంగా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం నీళ్ళల్లో ఈ విధంగా బెల్లం పాకాన్ని వేసుకుంటే మనకి ఒక ముద్దలాగా రావాలండి. ఇక్కడ చూడండి మనకి సాగుతుంది, పట్టుకోవడానికి రావట్లేదు. ఈ విధంగా కొంచెం కరిగిపోయినట్లుగా సాగుతూ ఉంది కదా. సో ఇదైతే కరెక్ట్ పాకం కాదండి. మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు మరొకసారి చూపిస్తాను చూడండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత పాకం చూడండి మనకి ఒక ముద్దలాగా వస్తుంది. అలాగే పట్టుకుంటే మనకి మెత్తగా సాఫ్ట్గా జల్లీ జల్లీగా ఉంటుంది చూడండి. వేళ్ళకు కూడా అస్సలు అతుక్కోదు. సో ఈ పాకం అయితే మనకి అరిసెలకి కరెక్ట్గా ఉంటుందండి. చూడండి జల్లీ జల్లీగా మెత్తగా ఉంది కదా చూడటానికి. ఈ పాకం అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది. మరీ గట్టిగా ఉండవు అరిసెలు, అలాగని మరి మెత్తగా లేకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలాగా వచ్చినప్పుడు ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు మొత్తాన్ని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం జల్లించి పెట్టుకున్నాం కదండి, ఆ తడిపిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మొత్తం పిండి ఒకేసారి వేయొద్దండి. ఒక 4-5 గరిటెలు వేసుకొని ఒక్కసారి గరిటెతోటి బాగా పిండి బాగా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అప్పుడు మనలో కొంచెం పిండి వేసుకోవాలి. ఈ విధంగా బ్యాచెస్ వైజ్గా పిండిని వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మీకు కన్సిస్టెన్సీ అనేది అర్థమవుతుందండి. పాకం అనేది మనకి లూజ్గా ఉందా టైట్గా ఉందా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ స్టేజ్లో మనకి ఒక్కొక్కసారి ఆ పిండి అనేది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అండి. అందుకే కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి వేడిగా ఉన్నప్పుడు. ఈ కన్సిస్టెన్సీ ఉంటే కొంచెం ఆరిందంటే మనకి అరిసెలకి కరెక్ట్గా కుదురుతుందండి ముద్దలు చేసుకోవడానికి. ఇప్పుడు పిండి పైన డ్రై అవ్వకుండా ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసేసుకొని ఈ విధంగా మూత పెట్టేసేయండి. జస్ట్ మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇక మనం అరిసెల్లాగా ఒత్తేసుకోవచ్చు అండి. చూడండి ఇప్పుడు చూడండి కొంచెం పిండి అనేది గట్టిగా అయింది కదా. సో ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, అలాగే మనము స్టవ్ ఆఫ్ చేసేటప్పటికి అది గట్టిగా కూడా ఉండకూడదండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి. గట్టిగా ఉంటే మనకి క్రాక్స్ వచ్చేస్తాయి అండి అరిసెలకి. ఇప్పుడు ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఏదైనా ఆయిల్ ప్యాకెట్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయండి కవర్స్కి. అలాగే చేతులకు కూడా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకొని ఇక్కడ మీడియం సైజ్గా పిండి తీసుకోండి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసేసుకొని ఈ విధంగా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ మందంగా లేకుండా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇవి చూడండి చక్కగా పొంగుతాయి. మీకు ఎక్కడ కూడా ఒక్క అరిసె కూడా అస్సలు పాడవకుండా చూడండి ఇలాగ పొంగుతుంది కదా. ఇలా పొంగినప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి. చక్కగా మనకి కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగ రంధ్రాలు ఉన్న గరిటెలు ఉంటాయి కదండి, అవి తీసుకుని లైట్గా ఈ విధంగా ప్రెస్ చేయండి. మనకి ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. మరొకటి వేసి చూపిస్తాను చూడండి. ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇవి వేగేలోపు మరలా నెక్స్ట్ వాయికి సరిపడా అరిసెల్ని పిండి మనము ఒత్తుకుంటూ ఉంటే చక్కగా సరిపోతుందండి. ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎవరైనా కూడా ఫస్ట్ టైం చేస్తున్నా సరే మీకు రెసిపీ అయితే అస్సలు పాడవదు. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. క్రిస్పీ కజ్జికాయలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ పిండితో చేశాను. ఒక 25కి పైగానే అయినాయండి కజ్జికాయలు. అలాగే మీకు ఇక్కడ నేను కప్పు కొలతలతో కూడా చేసి చూపించాను. ఆ కొలతలతో ట్రై చేయండి. మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి. పైన లేయర్ అయితే మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుందండి. లోపల స్టఫింగ్ తింటుంటే రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక
ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక పావు కేజీ మైదా పిండి తీసుకున్నానండి. ఇది కప్పు కొలతల ప్రకారంగా అయితే ఒక 2 కప్పుల వరకు మైదా వచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ గిన్నెతోటి ఒక 2 గిన్నెల వరకు తీసుకున్నాను మైదా. మీకు ఇలా వద్దు అనుకుంటే 1 కప్పు మైదా 1 కప్పు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ కంటే కూడా చాలా తగ్గించి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక 3 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యి వద్దు అనుకుంటే కనుక కాచిన నూనె అయినా ఒక 3 స్పూన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు వేసిన ఆ నెయ్యి చక్కగా ఆ పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్ చేస్తూ కలుపుకున్నారంటే చక్కగా మనకి గుల్లగా వచ్చిద్దండి. పైన లేయర్ కూడా కజ్జికాయల పైన లేయరు ఇలాగా వేసిన నెయ్యి పట్టిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పట్టుకుంటే మనకి పిండి అనేది ముద్దగా రావాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసేసుకొని చపాతీ పిండి కలుపుకున్న విధంగా పిండిని బాగా కలుపుకోండి. ఇలాగ పిండి బాగా కలుపుకున్న తర్వాత కూడా ఒక 5-6 నిమిషాల పాటు అయినా పిండిని ఈ విధంగా బాగా నీట్ చేసుకోండి. ఇప్పుడు చల్లారిపోకుండా ఒక్క అరగంట పాటు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఈలోపు పిండి చక్కగా నానుతుందండి. ఇప్పుడు పిండి నానేలోపు మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక్క పావు కప్పు వరకు అయితే ఇలాగ పల్లీలు వేసుకొని పల్లీలను దూరగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన పల్లీలు ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మరొక పావు కప్పు వరకు అయితే నువ్వులు వేసుకోండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోండి. ఎలాంటి నెయ్యి కానీ నూనె కానీ అవసరం లేదు. జస్ట్ మనకి లైట్గా చిటపట్లాడుతూ కలర్ కూడా కొంచెం లైట్గా చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నానండి. అవి కూడా ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను. వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కలర్ మారితే సరిపోతుంది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి రవ్వ వేసుకోండి. రవ్వను కూడా ఒక పావు కప్పు వరకు అయితే ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఆ ఉప్మా రవ్వని ఈ నేతిలో చక్కగా వేయించేసుకోండి. మీకు అవసరమైతే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. సరిపోకపోతే కనుక మంచి కలర్ వచ్చేంత వరకు మనకి మంచి స్మెల్ కూడా వస్తుందండి. రవ్వ వేగిందంటే నేతిలో మాడిపోకుండా చూసుకోండి. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఈ రవ్వను వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి పుట్నాల పప్పు, వేపుడు శనగపప్పు ఉంటాయి కదండి, 1.5 కప్పు వరకు అయితే వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ అవసరం లేదు, అలాగని మనకి పలుకులుగా కూడా ఉండకూడదండి. జస్ట్ కొంచెం అక్కడక్కడ రవ్వ తగులుతున్నట్లుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్నాం కదా ఆ పల్లీలు పొట్టు తీసినవి వేసుకోండి. అలాగే ఆ నువ్వులు ఉన్నాయి కదా, వేయించుకున్న నువ్వులు, ఈ ఉప్మా రవ్వ వేయించుకున్నాం కదండి, సూజీ బాంబే రవ్వ, అది కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి యాలకులు మంచి ఫ్లేవర్ కోసం ఫస్ట్ అయితే యాలకులు వేసుకోండి. నేను ఇక్కడ ముందు వేయటం మర్చిపోయానండి. ఫస్ట్ వేస్తే మనకి మెత్తటి ఫైన్ పౌడర్ అవుతుంది. ఇలాగా వేసుకున్న తర్వాత ఇందులోనే మిక్సీ పట్టేసుకోండి. ఒకసారి పట్టిన తర్వాత అప్పుడు బెల్లం తరుగు వేసుకోండి. బెల్లం అయితే 1 కప్పున్నర వరకు అయితే బెల్లం పడుతుందండి. అంటే 1.5 కప్పు వరకు, సుమారుగా పావు కేజీ వరకు బెల్లం పడుతుంది. బెల్లాన్ని కూడా సన్నగా తరిగి వేసుకొని ఒక్కసారి ఈ విధంగా కింద నుంచి మనకి బాగా కలుపుకోవాలి. అడుగు నుంచి కలుపుకుంటే మనకి బెల్లం అనేది ముద్ద కట్టకుండా ఉంటుందండి. మధ్య పల్సిస్తూ తిప్పుకున్నారంటే చక్కగా ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది పౌడర్ అంతా కూడా మనకి లోపల స్టఫింగ్ అనేది. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే ఎండు కొబ్బరి తురుము, కంపల్సరీగా ఎండు కొబ్బరి తురుము అనేది 1 కప్పు నిండుగా వేసుకోండి. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఇలాగ ఎండు కొబ్బరి వేసుకోవటం వల్ల. అలాగే ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి. మీకు ఇందులో కావాలంటే బెల్లం క్వాంటిటీ తగ్గించి షుగర్నైనా వేసుకోవచ్చండి. షుగర్ని వేసుకునేటట్లయితే డైరెక్ట్గా పొడి చేసి వేసుకోండి. ఇలా స్టఫింగ్ రెడీ చేసేసుకున్నాం కదా, ఈలోపు మనకి పిండి కూడా చక్కగా నాని ఉంటుందండి. నానిన తర్వాత ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు మరలా పిండిని ఈ విధంగా బాగా నీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి చిన్న చిన్న బాల్స్గా మనకి మీడియం సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదా, అంత సైజు పిండిని అయితే తీసుకోండి. ఇలా పిండి తీసుకొని మనం చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చపాతీ పీట తీసుకొని కొంచెం పొడిపిండి, ఇక్కడ నేనైతే మైదానే చల్లుకుంటున్నాను. పైన పొడిపిండి కోసం అయితే
ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చపాతీ మనకి ఎలాగుంటుంది, కొంచెం థిక్గా, సేమ్ మరీ పలుచగా ఉండకూడదు, అలాగని థిక్నెస్ కూడా ఎక్కువ ఉండకూడదండి. పలుచగా ఉంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు అవి పగిలిపోతాయి కజ్జికాయలు. అదే మందంగా చేశారంటే కనుక అస్సలు వేగవండి, అవి గట్టిగా అలానే ఉంటాయి. ఇలాగా మీడియంగా చపాతీలాగా రుద్దేసేసుకుని కజ్జికాయలు చెక్క ఉంటుంది కదండి, ఆ చెక్కకు కూడా ఆయిల్ కానీ ఈ విధంగా పిండి కానీ అప్లై చేసుకోండి. వీడియోలో చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం పొడి పిండి చల్లుకున్నారంటే మనకి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు అయితే ఈ స్టఫింగ్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, స్టఫింగ్ పెట్టేసుకోండి. అలాగే ఒక చిన్న బౌల్లోకి ఇలాగ నీళ్లు తీసేసుకొని ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ని ఈ విధంగా వాటర్ తోటి తడుపుకోవాలి. ఇలా తడిపేసేసుకొని ఒక్కసారి దీన్ని క్లోజ్ చేశారు, ఇలా క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. మనము లోపల కొంచెం తడి అప్లై చేసాం కదా, చక్కగా అతుక్కుంటుందండి. ఆయిల్లో వేసినప్పుడు అవి ఓపెన్ అవ్వకుండా ఉండే, కజ్జికాయ అనేది పగలకుండా నీట్గా ఉంటుంది. ఈ స్టెప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. లేదు మీకు సరిగా అతుక్కోలేదు అంటే ఆయిల్లో వేయంగానే అది ఓపెన్ అయిపోయి పిండి అంతా కూడా లోపల స్టఫింగ్ అంతా కూడా ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. ఇలాగా ఒక 2-3 ఆయిల్కి సరిపడా ఫస్ట్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. అలాగే అవి డ్రై అవ్వకుండా పైన ఒక క్లాత్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ మీడియం హీట్ ఉండాలండి. ఏదైనా ఇలాగ కొంచెం పిండి ముద్ద వేస్తే నిదానంగా పైకి రావాలి. అలా వచ్చింది అంటే ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉన్నట్టు, ఎక్కువ హీట్ ఉండకూడదు. అలాగే వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఆయిల్కి సరిపడా వేసేసుకోండి. మీరు ఆయిల్ ఎంత తీసుకున్నారో ఆ క్వాంటిటీకి సరిపడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కదిలించుకోండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇలాగ రెండో వైపుకి అయితే తిప్పుకోండి. ఇలా రెండో వైపు తిప్పుకొని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మంచి కలర్ వచ్చినాయి. ఇలాగ బాగా వేగిన తర్వాత అప్పుడు వీటిని ఒక జాలి గరిటెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇవి మీకు 2-3 వారాల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చూస్తున్నారు కదా ఇంత చక్కగా మనం తయారు చేసుకున్నాము. మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేయండి. లోపల స్టఫింగ్ కానీ పైన లేయర్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సన్నకారపూస పిండిని కలిపేటప్పుడు ఒకసారి నేను చూపించే ఈ పేస్ట్ వేస్ట్ చేయండి. సన్నకారపూస మరి ఇంకెప్పుడు స్వీట్ షాప్ నుంచి కొని తెచ్చుకోరండి, అంతకంటే కూడా చాలా రుచిగా ఉంటాయి. నేను చూపించే ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ఇవి మీకు ఒక 3 వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. పిల్లలైతే వీటిని చాలా చాలా ఇష్టంగా తింటారు. బయట మనము స్వీట్ షాప్లో సేవ్ అని తెచ్చుకుంటూ ఉంటాం కదా, సేమ్ మీకు అదే టేస్ట్ వస్తుందండి. ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను మీకు కొన్ని విరిపి కూడా చూపిస్తాను చూడండి. ఇలాగ నలిపినప్పుడు ఏమాత్రం ఆయిల్ అస్సలు ఏమైనా అంటుకుందో చూడండి. వేళ్ళకి ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి. ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ సన్నకారపూస ప్రాసెస్లో అంటూ చూసేద్దాం. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి వీలుగా ఇలా వెడల్పుగా ఉండే ఒక పళ్ళెం తీసుకోండి. అందులోకి జల్లెడ పెట్టేసుకోవాలండి. కంపల్సరిగా పిండిని అయితే జల్లించుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల శనగపిండి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక గ్లాసే వేసానండి, ఒకేసారి జల్లించుకోవడం కుదరదు కదా. ఇదే విధంగా బాగా జల్లించుకోండి. ఈ వేస్ట్ అంతా కూడా తీసి పక్కన పెట్టేయండి. కంపల్సరిగా సన్నకారపూసకి జల్లించుకునే ప్రాసెస్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. మనం సన్నగా ఉంటుంది కదా, రంధ్రాల్లో నుంచి పిండి దిగడం కూడా కష్టంగా ఉంటుంది. సో కంపల్సరీగా పిండిని జల్లించుకోవాలి. ఇప్పుడు మరొక గ్లాస్ వేసాను. మొత్తము 2 గ్లాసుల శనగపిండిని తీసుకొని జల్లించుకుంటున్నాను. ఇప్పుడు 2 గ్లాసులు వరిపిండి అయితే మనకి ఈజీగానే జల్లించుకోవచ్చండి. సో ఒకేసారి వేసేసాను, ఈజీగా దిగిపోతుంది జల్లెడలో నుంచి కిందకి. 2 గ్లాసుల శనగపిండికి 2 గ్లాసుల వరిపిండి మీకు కరెక్ట్గా సరిపోతుంది. జనరల్గా శనగకారపూస అంటే శనగపిండి ఎక్కువ వేసుకుంటారు. మీకు కావాలంటే 2 గ్లాసుల శనగపిండికి 1 గ్లాస్ వరిపిండి అయినా వేసుకోవచ్చు. కానీ ఈక్వల్గా చేసినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలా ఒకసారి పిండి 2 బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు మనకి గుల్లగా రావడం కోసము ఇలాగా ఒక 2 స్పూన్ల వరకు అయితే నేను బటర్ తీసుకున్నానండి. మీరు బటర్ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలాగ ఆయిల్ కానీ బటర్ కానీ ఏదో ఒకటి కొంచెం వేడి చేసి ఆ వేడి చేసిన ఆయిల్ కానీ బటర్ కానీ ఈ పిండిలోకి వేసేసుకోండి. కొంచెం మనకి లైట్గా వేడి తగులుతుంది కదా, సో ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోండి. నెక్స్ట్ చేయబెట్టి చక్కగా పిండిని అంతా రబ్ చేస్తూ కలుపుకున్నారంటే మీకు మనం వేసిన బటరు చక్కగా పిండికి అంతటి కూడా సమానంగా పడుతుందండి. ఇలాగ రబ్ చేస్తూ కలుపుకోండి.
ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగ పట్టుకుంటే మనకి ఇలాగ ముద్దగా అంటే హోల్డ్ అయినట్లుగా ఉండాలి పిండి. అలా ఉంటే వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1.5 టీ స్పూన్ వరకు అయితే వాము వేసుకోండి. మనము ఇలాగ గ్రైండ్ అవుతుంది కదండి, సో అందు గురించి నేను కొంచెం కళ్ళుప్పు వేసుకుంటున్నాను. గ్రైండ్ ఈజీగా అవడం కోసం, మెత్తగా మనకి పౌడర్ లాగా రావాలి. సన్నకారపూస కదా, సో కంపల్సరిగా ఇలాగ పొడి చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి, ఇక్కడ నేను ఒక 7-8 వరకు పచ్చిమిర్చీలు తీసుకున్నానండి. ఇవి కొంచెం ఘాటు ఉంటాయి. ఇలా పచ్చిమిర్చి, అలాగే అల్లం ఉంటుంది కదా, అల్లం కూడా ఒక అంగుళం ఉన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి మనకి పేస్ట్ అవ్వాలి కదా, సో తగినంత నీళ్లు వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ పేస్ట్ వేస్ట్ చేయండి. సన్నకారపూస ఎంత ఫ్లేవర్గా ఎంత టేస్టీగా ఉంటాయో. ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగ ఫిల్టర్లోకి వేసేసుకోండి. మనకి ఆ పిప్పి ఆ వేస్ట్ అంతా ఏమి రాకూడదండి, ఓన్లీ ఆ రసం వరకు తీసుకోవాలి. లేదంటే ఏదైనా క్లాత్లో వేసుకుని పిండేసుకున్నా సరిపోతుంది. ఇలా మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ని కొంచెం కొంచెంగా ఫిల్టర్లో వేసుకుంటూ స్పూన్ తోటి ఈ విధంగా లైట్గా ప్రెస్ చేశారంటే మనకి ఆ రసం వరకు కిందకు వచ్చేస్తుందండి ఫిల్టర్లో నుంచి. మిగతా పిప్ప వేస్ట్ ఉంటుంది కదా, వేస్ట్ తీసేసి పక్కన పెట్టేసేయండి. ఇలాగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని కూడా బ్యాచెస్ వైజ్గా ఇలా కొంచెం కొంచెంగా నొక్కు పెట్టుకుంటూ ఉంటే చక్కగా రసం మొత్తం వచ్చేస్తుంది. అలాగే నేను మిక్సీ జార్లో కూడా కొంచెం లైట్గా వాటర్ వేసానండి, తొలుపు వేసుకుంటున్నాను, అది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని. ఇలా వేసుకునేటప్పుడు కూడా ఇలా ఫిల్టర్లో నుంచే వేసుకోండి ఆ నీళ్ళు కూడా. ఫస్ట్ నీళ్ళు అనేది వేయొద్దండి, అంటే నార్మల్ వాటర్ వేయకుండా ఫస్ట్ ఈ నీళ్ళతోనే, అంటే ఈ పేస్ట్తో వచ్చిన వాటర్ ఉన్నాయి కదా, ఈ రసంతోనే ముందు కలిపేసేసుకోండి. ఇప్పుడు రెగ్యులర్ వాటర్, నార్మల్ వాటర్ అనేది వేడి నీళ్ళు అయితే కాదు, నార్మల్ వాటర్తోనే మెత్తగా కలిపేసుకోండి. ఇలా పిండి కలిపేటప్పుడు మనకి కొంచెం జిగురు అనిపిస్తుందండి, అంటే వేళ్ళకి ఎక్కువగా అంటుకున్నట్లుగా కొంచెం అలా అనిపిస్తుంది. మనకి శనగపిండి కొంచెం జిగురు ఏదైనా ఎక్కువ ఉంటుంది కదా, సో అట్లానే ఉంటుంది. ఇప్పుడు పిండిని చూస్తున్నారు కదా, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. లూజ్గా అవ్వకూడదు, అలాగని గట్టిగా ఉన్నా కూడా. మనం చేస్తుంది సన్న చక్రాలు కదా, చూడండి ఇలాగ సన్నగా ఉండే ఒక ప్లేట్ జంతికల గొట్టంలో పెట్టేసుకోండి. గట్టిగా ఉంటే మనకి పిండి హోల్స్లో నుంచి రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది, చేతులు కూడా నొప్పి పెడుతూ ఉంటాయి. సో మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే పిండిని ఈ విధంగా కలిపేసుకొని గొట్టంలో ఒక వాయికి సరిపడా పిండి పెట్టేసుకుంటున్నాను. అలాగే మిగతా పిండి ఉంది కదండి, దాని మీద కూడా ఏదైనా ఒక క్లాత్ వేసేసుకోండి, పిండి డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి, ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా జంతికల గొట్టంలో పిండి పెట్టేసుకున్నాం కదా, ఒక రౌండ్ వచ్చే విధంగా రౌండ్గా ఈ విధంగా చక్రంలాగా చుట్టేసుకోండి. ఆయిల్ నురక మనకి బాగా తగ్గుతుందండి, అప్పటి వరకు గరిటె పెట్టొద్దు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆయిల్ నురగ ఎక్కువ వస్తుంది, స్లోగా డౌన్ అయిపోతుంది. అలా డౌన్ అయిపోయినప్పుడు 1 నిమిషం అలాగా అయితే డౌన్ అవుతుంది, నురగ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. అప్పుడు రెండో వైపును ఫ్లిప్ చేసుకోవాలి. ఇవి సన్నగా ఉంటాయి కదండి, వేగడానికి కూడా పెద్దగా టైం పట్టదు. ఇలాగ రెండో వైపు ఫ్లిప్ చేసేసుకోండి. రెండో వైపు వేగడానికి కూడా అస్సలు టైం పట్టదండి. ఆల్రెడీ మనకి వేసిన చక్రం మొత్తం కూడా ఆయిల్లో డిప్ అయి ఉంటుంది కదా, కిందకి అడుగు వైపుకి వెళ్ళి ఉంటుంది కదా, సో రెండో వైపులో కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. రెండో వైపు జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలాగ ఉంచేసి తీసేయండి. ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా చక్రాల చుట్లు ఎంత బాగా వచ్చినాయో. అలాగే ఇవి నూనె కూడా అస్సలు అంటే అస్సలు పీల్చుకోవండి. చూడండి ఇలా పట్టుకుంటే, నేను ఇక్కడ మీకు కొన్ని ఇలాగ నలిపి కూడా చూపిస్తాను చూడండి. ఏ మాత్రం ఆయిల్ అస్సలు అంటుకోవు. ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెసరపప్పు చెక్కలు, ఈ చిన్న టెక్నిక్ తోటి మీరు ఎన్ని కేజీల పిండి అయినా సరే ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే ఈజీగా చేసేసుకోవచ్చండి. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చినాయో చెక్కలు అయితే. జనరల్గా ఇలాంటి పప్పు చెక్కలు చేసుకోవడానికి కనీసము మరొకరి హెల్ప్ ఉంటే ఈజీగా అయిపోతుందండి, కానీ నేను ఇక్కడ చూపించే టెక్నిక్ తోటి చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ పెసరపప్పు చెక్కలు నూనె కూడా అస్సలు లాగవండి. ఇక్కడ నేను మీకు ఒక చెక్కను కూడా విరిపి చూపిస్తున్నాను చూడండి. చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఇవి మీకు ఒక 3 వారాల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఈ పెసరపప్పు చెక్కల కోసం అయితే ఫస్ట్ ముందుగా ఇలాగా వరిపిండి తీసుకోవాలి. పొడి బియ్య పిండి ఉంటుంది కదండి, ఆ పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాచెస్ వైజ్గా కొంచెం కొంచెం పిండి వేసుకుని తప్పనిసరిగా ఈ విధంగా జల్లించేసుకోండి.
ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి అయితే నేను ఒక 3 గ్లాసుల వరకు అయితే పిండి తీసుకున్నానండి ఈ గ్లాస్ తోటి. నెక్స్ట్ సేమ్ అదే గ్లాస్ తోటి ఒక అర గ్లాస్ వరకు అయితే పెసరపప్పుని ముందుగానే ఒక అరగంట ముందుగానే నానబెట్టేసుకోండి. నీట్గా కడిగి తగినంత నీళ్లు వేసేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. ఇలాగ నానబెట్టుకున్న ఈ పెసరపప్పు మొత్తాన్ని నీళ్లు తీసేసి ఆ పెసరపప్పు మొత్తాన్ని కూడా వరిపిండిలోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడ వరకు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోండి. ఇలాగ సన్నగా కట్ చేసుకోవటం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు సపరేట్ అవ్వకుండా ఉంటుందండి. సో ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలాగే కారం కోసం అయితే ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే ఒక చిన్న అంగుళం ఉంటుందండి అల్లం ముక్క ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు వేసేసుకొని మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర కూడా వేసుకోండి. నెక్స్ట్ ఈ చెక్కలు మనకి గుల్లగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే వెన్న వేసుకోండి. బటర్ ఉంటుంది కదా, నేనైతే ఇక్కడ 2 బటర్ క్యూబ్స్ వేసానండి. మీ దగ్గర ఈ వెన్న అందుబాటులో లేకపోతే కాచిన నూనె ఒక గరిటె వరకు అలాగా కాచి ఆ వేడి నూనె వేసేసుకోండి. అలాగే మీరు తినే టేస్ట్ని బట్టి పిండికి సరిపడా సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ నిండుగా సాల్ట్ వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం రబ్ చేస్తూ కలుపుకోండి. పిండిని బాగా నలిపినట్లుగా కలుపుకుంటే మనకి వేసిన వెన్న ఉంటుంది కదండి, ఆ బటర్ అనేది చక్కగా పిండికి అంతా కూడా చక్కగా ఈవెన్గా పడుతుంది. ఇలాగ బాగా ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలాగ నలుపుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. అలాగే మనం తీసుకునే బియ్యం పిండి అనేది రేషన్ బియ్యంతో పట్టించిన పిండి అయితే మనకి పిండి వంటలు చాలా బాగా కుదురుతాయండి. పిండిని ఒకసారి బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఈ పిండి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవచ్చండి. కొంచెం నాకు ఇక్కడ సాల్ట్ తగ్గింది, సో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి తగినంత నీళ్ళు, నార్మల్ వాటర్ అండి, వేడి నీళ్ళు అయితే కాదు. జస్ట్ నా మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ జార్లో కొంచెం నీళ్లు వేసుకొని ఫస్ట్ ఈ విధంగా కొంచెం వేసి కలిపాను. కొంచెం సరిపోలేదు, సో మరి కొంచెం వేసుకుంటున్నాను. ఇలాగా బ్యాగ్ ఒకసారి నీళ్ళు వేసుకోవద్దు, కొంచెం కొంచెంగా చూసుకుంటూ ఉండి నీళ్ళు. ఈ పిండి అనేది మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలండి. ఇక్కడ నేను మీకు ఇస్తాను చూడండి, ఈ విధంగా మనకి సాఫ్ట్గా మనకి అనేది ఉండాలి. అలాగే మీరు ఎక్కువ క్వాంటిటీలో అంటే కేజీలు కొద్ది పిండి చేసుకుంటూ ఉంటారు కదండి, అలాంటి టైంలో అయితే పిండి ఒకేసారి నీళ్ళు వేసుకొని కలుపుకోకూడదండి. కొంచెం పిండి వరకు మనకి 1-2 ఆయిల్కి సరిపడి పిండి తీసుకొని అందులో నీళ్లు వేసుకొని ఆ పిండిని కలుపుకుంటూ ఉండండి. అలాగ బ్యాచెస్ వైజ్గా అప్పటికప్పుడు చేసుకుంటే మీకు ఈ పప్పు చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను కొంత పిండే కాబట్టి ఒకేసారి కలిపేశాను. అలాగే పిండి కూడా ఆరిపోకుండా పైన ఏదైనా ఒక క్లాత్ పెట్టేసుకోండి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఇలాగ అరచేతులకి కొంచెం నూనె రాసేసుకోండి, పిండి మనకి అతుక్కోకుండా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్, మనకి చిన్న గోళీలు ఉంటాయి కదండి, ఆ గోళీ సైజ్ అంతా పిండి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి. ఫస్ట్ 1-2 ఆయిల్కి సరిపడా ఫస్ట్ ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వీటిని ఏ విధంగా ప్రెస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటుంది కదండి, ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కొంచెం పెద్దగా ఉండే షీట్ ఒకటి తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్కి ఈ విధంగా కొంచెం నూనె రాసేయండి. పిండి మనకి అతుక్కోకుండా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, వీటిని ఈ విధంగా కొంచెం దూరంగా పెట్టుకోండి. ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ఈ విధంగా అన్నీ పెట్టేసేసుకోండి. పెట్టేసుకొని ఏదైనా ఒక గ్లాస్ కానీ ఏదైనా గిన్నె కానీ కొంచెం ఈ విధంగా అడుగు కొంచెం ఫ్లాట్గా ఉండే తీసుకొని కవర్ చుట్టేసేయండి. అలాగే అడుగును కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయండి. చక్కగా ఒక్కసారి ఇలాగ ప్రెస్ చేసామంటే చాలండి, మనకి ఈజీగా పని అయిపోతుంది. చూడండి ఇలాగ 1-2 ఆయిల్కి సరిపడా ఇలాగ ప్రెస్ చేసుకున్నారంటే మనకి ఈజీగా పని అయిపోతుంది. అలాగే పిండి కూడా చూడండి అస్సలు అతుక్కోదండి, ఈజీగా వచ్చేస్తుంది. మనము ఆయిల్లో వేసేటప్పుడు ఈ విధంగా కవర్ని ఒకవైపు పైకి ఎత్తామంటే మనకి ఈజీగా చెక్క అనేది చేతిలోకి వచ్చేస్తుంది. మీ దగ్గర ఇలాగ పూరి ప్రెస్ ఉంటే ఈ పూరి ప్రెస్తో అయినా చేసుకోవచ్చు. జనరల్గా ఈ పూరి ప్రెస్ తోటి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలాగ తయారు చేసుకున్న ఆ చెక్కల్ని మనము ఆయిల్ ఎంత వేసుకున్నామో ఆయిల్ని బట్టి చెక్కలు అనేవి వేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా చక్కగా వేసేసుకోండి. ఇలాగ ఒక 10 వరకు అలా పడతాయండి, ఒక 10-15 లోపు అలాగ పడతాయి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే అలాగ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే వాటిని ఉడికించుకోవాలండి. అవి
బాగా ఫ్రై అయ్యేలోపు మనం నెక్స్ట్ వాయికి సరిపడా ఈ విధంగా బాల్స్ని పెట్టేసేసుకొని మరలా చక్కగా ప్రెస్ చేసుకోండి. మధ్య మధ్యలో కవర్కి ఆయిల్ అప్లై చేసుకోండి. చూడండి ఒకవైపు ఇలా కవర్ పైకి ఎత్తారంటే మనకి చేతిలోకి ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. చాలా సింపుల్ అండి. ఈ టెక్నిక్తో చేయండి, మీకు ఎన్ని కేజీల పిండి అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాగా రెండు వైపులా చక్కగా అవి ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి ఆయిల్ నురగ అనేది కొంత తగ్గుతుంది. అలాగే మనకి చెక్కలు కూడా లైట్గా కలర్ అనేవి మారుతాయండి. ఇందులో మనము ఎండు కారం వేయలేదు కాబట్టి కొంచెం కలర్ అనేవి మనకి ఇలాగ లైట్ కలర్లోనే ఉంటాయండి. చూడండి ఇలాగ బాగా ఫ్రై అయిన వాటిని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు రెండవ వాయి వేసేటప్పుడు జస్ట్ ఒక్క నిమిషం పాటు అలాగా ఆయిల్ని కాగనివ్వండి. కాగిన తర్వాత మరలా రెండవ వాయికి సరిపడా ఈ చెక్కలను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇంతేనండి. ఇలాగ చేసి చూడండి మీరు. చాలా ఈజీగా మీకు చెక్కలు అనేవి ఈజీగా తయారు చేసుకోవచ్చు. చేతులు కూడా ఎన్ని నొక్కినా కూడా మనకి చేతులు అనేవి నొప్పి పెట్టవండి. చాలా టేస్టీగా కుదురుతాయి, ఫాస్ట్గా పని అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.